హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ? శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోలు, మళ్ళీను గొంతు బాగాలేదండి, అసలు హెల్త్ కూడా బాగోట్లేదు, అందుకని చేయలేదు. ఈరోజు గోంగూర పన్నీర్ కర్రీ చేస్తాను విత్ చపాతి. ఆల్రెడీ చపాతి చేసి పెట్టేసాలండి. గోంగూర పన్నీర్ కర్రీ చూపిస్తాను. వాటికి కావాల్సినవి అంటే చూపించేస్తాను, వచ్చేయండి. ఒక పెద్ద కట్ట గోంగూర అండి, 200 గ్రామ్స్ పైనే ఉంది. కొంచెం పన్నీరు అంటే 250 గ్రామ్స్ ఉంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్, కసూరి మేతి, ఆయిల్. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ గోంగూర ఉడకపెట్టుకుందామండి. ఉట్టిగా గోంగూర మొత్తం ఆయిల్ ఏమీ వేయకుండా ఉడకపెట్టేసుకుందాం. ఇందులోనే 2 టమాటాలు వేసి ఉడకపెట్టేసుకుందామండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ వేపుకుందాం. ఆయిల్లోనే కొంచెం కారము, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి ఇలా వేసి ఇలా ఇది కరిసిపోయిందండి. అలా పెట్టేశాను. తర్వాత విడదీస్తాను వేగిన తర్వాత. సిమ్లో పెట్టుకొని ఇట్లా 2 వైపులా బాగా వేగనిద్దాం దీన్ని. శుభ్రంగా 4 సార్లు కడిగి పెట్టుకుని గోంగూర అండి అది. ఇది పన్నీర్ ఇలా గట్టిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అసలు వేడి నీళ్ళల్లో కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోద్దండి. నేను ఇంక పెట్టలేదు, లంచ్ టైం అయిపోయింది, హడావిడిగా చేసేద్దాంలే అని మీకు చెప్తున్నాను టిప్ అన్నమాట. వేడి నీళ్ళు కొంచెం లైట్గా పెట్టేసి అందులో వేస్తే చాలా సాఫ్ట్ అయిపోద్ది పన్నీరు. మనం వేపటానికైనా కట్ చేసుకోవటానికైనా చాలా బాగుంటుంది. గోంగూర బాగా ఉడకనిద్దాం మెత్తగా. ఇది కూడా వేగుద్ది లోపు, అది ఉడికే లోపు. పన్నీర్ వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ఆయిల్ మనం వేస్ట్ చేయొద్దు, కర్రీలో వేసేసుకుందాం. గోంగూర ఇంకా ఉడుకుతుంది, ఈలోపు మనం తాలింపు వేసుకుందాం. ఇందులో ముక్కలుగా చేసేసుకోవటమే.
ఈలోపు తాలింపు వేసుకుందామండి. ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కాగిందండి. చిన్నవి 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, ఆవాలు, జీలకర్ర, తాలింపు వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం. ఇవి బాగా ఎర్రగా వేగాలండి ఉల్లి పచ్చిమిర్చి. ఇది కూడా ఉడికిపోయిందండి. పొయ్యి కట్టేస్తున్నాను. ఇది చల్లారనిచ్చి మిక్సీ వేస్తాను అన్నమాట, పేస్ట్ లాగా. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం కోర్స్గా. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇదిగో గోంగూర కూడా ఇలా పేస్ట్ చేసాను. ఇదిగో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్టు, సిమ్లో పెట్టి మసాలాలన్నీ కొంచెం వేగనిద్దాం. కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. మనకి ఇందాక పన్నీర్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇందులో వాటర్ కూడా వేసేద్దాం. మసాలాలన్నీ అడుగంటకుండా వేగుతాయి చక్కగా. కొంచెం వాటర్ వేసాం అనుకోండి, మసాలాలు ఏమీ అడుగంటవు, చక్కగా వేగుతాయి అన్నమాట. అది కొంచెం వేగనిచ్చి గోంగూర కూడా అందులో కలిపేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది, వేగిపోయినాయి మసాలాలన్నీ. ఇప్పుడు మిక్సీ వేసుకుని గోంగూర కలిపేసుకుందాం. బాగా వేగనిద్దాం. ఇందులో జారు గోంగూర కొంచెం కడిగేసి వాటర్ వేద్దాం. ఇందులో పన్నీర్ వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకుందాం. అలాగే కసూరి మేతి, క్రీము, కొంచెం ఒక పెద్ద స్పూన్ క్రీము, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. కొంచెం ఉడకనిద్దాం. చూద్దామండి, కర్రీ అయిపోయిందేమో. పన్నీర్ గోంగూర కర్రీ. వావ్, స్మెల్ అయితే అద్దరిపోతుందండి అసలు. ఇప్పుడు అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుందాం.
వేసుకొని ఒకసారి కలబెట్టేసుకుందాం. ఉప్పు కారం చెక్ చేసేసుకోండి మీరైతే. నాకైతే సరిపోతాయి నేను వేసినవి. అయిపోయిందండి. డిష్లో తీసేసుకుందాం. ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను. డిష్లో తీసేసుకున్నానండి. పైన క్రీమ్ వేసుకుందాం. వావ్, చూడటానికి అసలు ఎమ్మిగా ఉంది. ఇదిగోండి గోంగూర పన్నీర్ కర్రీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఇప్పుడు చపాతీతో టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి మీకు. రైసు, పుల్కా, చపాతీ, నాన్ అన్నిట్లోకి బాగుంటుంది. టేస్ట్ చేస్తానండి. నోరు అస్సలు బాగాలేదండి. గోంగూర అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా నోటికి. నోటికి ఎంత కమ్మగా ఉందోనండి. అసలు పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సూపర్ ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.